రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఈరోజు ఒలిగొండ మండలం మారుమూల గ్రామమైన దుప్పెల్లి అనే గ్రామంలో భూగర్భ జల అన్వేషణ కోసం రావడం జరిగింది. అయితే ఈ ఏరియా మొత్తం ఒక గ్రనైట్ హిల్ ఏరియాలో బోర్లు వేసుకున్నారు. 2-3 వేస్తే ఫెయిల్ అయినాయి, 2 వేసుకుంటే వర్షాకాలం మంచి నడుస్తున్నాయి, తర్వాత నడుస్తలేవు. ఇదంతా ఎందుకు, ఒకసారి సైంటిఫిక్ మెథడ్ ద్వారా సర్వే చేసుకుంటే బాగుంటుంది అని వీళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. వచ్చి సర్వే చేస్తున్నారు, మా టీం వాళ్ళు సర్వే చేస్తున్నారు. ఒకసారి ఫీల్డ్ విజిటింగ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫీల్డ్ విజిట్ చేస్తున్నా. అయితే ఇలాంటి గుట్టల ప్రాంతంలో పడితే చాలా బాగా వాటర్ పడతాయి, పడకుంటే పడవు. చాలామంది ఒక్కోసారి కొంతమంది ఒకటే బోర్ వేస్తారు, ఫుల్ పడతాయి. దానికోసం కొబ్బరికాయలు అని లేకుంటే కట్టె పుల్లలు, ఏదైనా డౌజింగ్ మెథడ్స్ ఏవైతే చేస్తున్నారో అలాంటి పద్ధతుల ద్వారా చేస్తుంటారు. టైం బాగుంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది, టైం లేకుంటే ఫెయిల్ అవుతుంది. ఒక్కోసారి ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా సరైన పాయింట్ని గుర్తించడం అనేది జరగదు. సో చాలా జాగ్రత్తగా చేయాలి. బోర్ పాయింట్ చూసే పని చాలా ఓపికగా జాగ్రత్తగా చేస్తే ఒక మంచి పాయింట్ దొరికించే అవకాశం ఉంటుంది. ఒక ఎకరంలో 100 పాయింట్లు పెట్టవచ్చు, కానీ సఫిషియెంట్గా వాటర్ రావాలంటే ఎక్కడ పెట్టాలి అని ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నామో జిఐఎస్ మ్యాప్స్ సహాయంతో ఎలా ఉంది అనేది చెప్పవచ్చు. ఇంత పెద్ద పెద్ద మళ్ళు ఉన్నాయి. 3 ఎకరాలు పెట్టేది. మరి 3 ఎకరాల ఏరియాలో ఒక 1000 పాయింట్లు పెట్టచ్చు. మరి 1000 పాయింట్లు పెట్టుకుంటూ ఇన్న కూర్చొని ఉండలేము కదా. దానికోసం మనం జిఐఎస్ మ్యాప్స్ని, ఈ జియో కోఆర్డినేట్స్ తీసుకొని మ్యాప్స్ ప్రిపేర్ చేసి ఏ ఏరియాలో బండ ఉంది, ఏ ఏరియాలో నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అనే విషయాలు తెలుసుకొని ప్రయత్నం చేయవచ్చు. దానికోసం ఈ ప్రయత్నం చేసుకుని సక్సెస్ రీఛార్జబుల్ కండిషన్స్ ఉంటే ఖచ్చితంగా బోర్ సక్సెస్ అవుతుంది. కాకపోతే మరి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ పెట్టాలి అనేది ఇంపార్టెంట్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ మీ సుమన్. మా టీం వాళ్ళు వర్క్ చేస్తుంది.